ఓం నమో మహద్భ్యో గురుభ్యః. చాణక్య నీతి సుధలో ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేటి 7వ రోజైన ఈ రోజున చాణక్యుడు చెప్పినటువంటి నీతి సూత్రాన్ని మనం గమనించినట్లయితే, జీవితంలో 4 విధాలైనటువంటి వారితో జీవించడం మృత్యువుతో జీవించినట్లే అని చాణక్యుడు తెలియజేస్తున్నారు. మరి ఎంతో ముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని చాణక్య నీతిలో ఏ విధంగా చెప్పారంటే, దుష్టా భార్య శఠం మిత్రం భృత్యశ్చోత్తరదాయకః ససర్పే చ గృహే వాసో మృత్యురేవ న సంశయః అని చెప్తున్నారు. అంటే ఇంట్లో అందరితో కఠినంగా మాట్లాడుతూ ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకుంటూ చేయవలసినటువంటి బాధ్యతలేవి పట్టించుకోకుండా గయ్యాళ్ళలా ప్రవర్తించేటువంటి భార్యతో నివసించడము, స్నేహం అనే తీయనైన పదాన్ని వాడుతూ తేనె వంటి మాటలతో నమ్మించి పదునైనటువంటి కత్తి వంటి కపట రూపాన్ని మన ముందు దాచిపెట్టి మన రహస్యాలను బలహీనతలని అందరితో చర్చించి అందరిలో మనల్ని దోషిగా చూపించేటువంటి ద్రోహితోనూ, సేవకుడిగా కాకుండా మనలో ఒకటిగా మనం చూసుకుంటున్నప్పటికీ ఆ కృతజ్ఞతను చూపకుండా అందరిలో ఎదిరించి మాట్లాడి అందరి ముందు అవమానపరిచేటువంటి సేవకుడితోనూ, ఏ క్షణంలో అయినా సరే కాటు వేసే ప్రమాదం కలిగినటువంటి పాము ఇంట్లో ప్రవేశించి బయటకు కదలకుండా ఇంట్లోనే ఉండిపోవడం అనేటువంటి సందర్భంలోనూ, ఈ చెప్పినటువంటి సందర్భాలన్నిటిలో కూడా మృత్యువుతో సమానము, ఇందులో ఎటువంటి సంశయం కూడా లేదు అని ఆచార్య చాణక్యుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనం శత్రువులపై నిఘా పెడతాం, ద్రోహి అని తెలియక అతనిపై నమ్మకం పెడతాం. శత్రువు చేసే గాయం శరీరంపై ఉంటే ద్రోహి చేసే గాయం మనసుపై ఉంటుంది. అందుకే చాణక్యుడు అంటాడు, 100 మంది శత్రువుల మధ్య నిలబడి యుద్ధం చేయొచ్చు కానీ ద్రోహి పక్కన నిలబడి మాత్రం బ్రతకలేము అని. ఈ విషయాలను గ్రహించి జీవితంలో ముందడుగు వేద్దాం. స్వస్తి.